తిరుపతి బైక్ రెంటల్స్. గైస్ ప్రీవియస్ వీడియోలో మనం బస్ ఎక్కడానికి కొంచెం అటు ఇటు అనిపించిన తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేసి కొన్ని బైక్ రెంటల్స్ గురించి తెలుసుకున్నాం. హాయ్ మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఎవరైతే దూర ప్రదేశాల నుంచి తిరుపతికి వస్తారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి న్యూస్. ఎస్పెషల్లీ ఒక్కసారైనా బైక్‌లో పైకెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన తిరుపతిలో కూడా బైక్ రెంటల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ అడ్రస్ ఎక్కడో దూరం కూడా కాదు, బస్ స్టాండ్‌కి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటది. అండ్ వీళ్ళ దగ్గర గేర్డ్ వెహికల్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ స్కూటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని మంచి కండిషన్స్లో ఉన్నాయండోయ్. అండ్ మా వాడు అప్పటికే లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటా ఉన్నాడు. వచ్చే ముందు నేను కూడా చాలా బైక్ రెంటల్స్కి ఎంక్వైరీ చేశా. కొన్ని దగ్గర 700 పర్ డే చెప్పారు, బట్ కానీ వీళ్ళైతే 600 పర్ డే చెప్పారు. అండ్ వీళ్ళని కొంచెం బార్గెనింగ్ చేసుకుంటే 550 రూపీస్ పర్ డే ఇచ్చారనమాట. అండ్ వీళ్ళకి కావాల్సింది మన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అలాగే ఆధార్ కార్డ్, వీటన్నిటిని ఫొటోస్ తీసుకుంటారు. అండ్ ఫ్రెండ్లీగానే ఉన్నారు వీళ్ళు, మంచిగానే రెస్పాన్సిబుల్గా ఉన్నారు. అండ్ బండిని మనకి ఇచ్చే ముందు నీట్గా క్లీన్ చేసి మొత్తం చెక్ చేసి ఇస్తారు. అండ్ ఇలా ఒక ఫోర్స్ కూడా మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది, ఫోటో తీసుకుంటారు వాళ్ళ సేఫ్టీ కోసం. అండ్ వాళ్ళు చేసిన తర్వాత కూడా ఒకసారి మనం కూడా బండి తీసుకునే ముందు కంప్లీట్గా చెక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మన సైడ్ కూడా ముందే చూసుకోవాలి కదా ఎలా ఉంది ఏంటి అని. నేనైతే బ్యాగ్ అయితే లోపల దోపేసా. అండ్ పెట్రోల్ చెక్ చేసుకున్నా. ముందుగా తీసుకున్న కస్టమర్ ఎవరో కానీ మంచిగానే పెట్రోల్ ఫిల్ చేశాడు. గైస్ మనం కూడా అలాగే ఫిల్ చేసి ఇవ్వాలి, లేదంటే ఇష్యూస్ అయిపోతాయి. బాయ్ గైస్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.